నాడు పరదాల ప్రభుత్వం, నేడు ప్రజాప్రభుత్వం. కదిరిలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రారంభించిన ప్రజా దర్బారుకు విశేష స్పందన లభిస్తుంది. ప్రజా దర్బారుకు కదిరి నియోజకవర్గం వ్యాప్తంగా ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. గత ప్రభుత్వంలో సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన వారిని బారిగేట్లతో నిలువరించి అనేక ఇబ్బందులకు గురి చేశారు. నేడు ప్రజాప్రభుత్వంలో ప్రతి ఒక్కరిని నేరుగా కలిసి విజ్ఞప్తులను స్వీకరించడంతో పాటు ఆయా సమస్యల పరిష్కారానికి సంబంధించిన సిబ్బందికి ఆదేశాలు జారీ చేసిన కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వివిఎస్ శర్మ గారు, కదిరి ఎంఆర్ఓ, అన్ని డిపార్ట్మెంట్లకు చెందిన అధికారులు ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్నారు. వచ్చేటప్పుడే ఆల్మోస్ట్ మనము పరిష్కారం ఉందా లేదా అనేది ఒక కన్ఫ్యూజన్కి వచ్చేది. పేపర్లు తీసుకునే పని అయిపోతుంది. నెక్స్ట్ గ్రీవెన్స్ ఆ పని కాకుండా మన వల్ల ఏ వయసుకు రాలేదు ప్రభుత్వ ఆలోచన. దీనికి ఒక టైం ఉంటుంది, ఆ టైంలో అప్లై చేసుకోవాలి. బహుశా రేపు నెలలో కొత్త పెన్షన్లు వస్తుంది, అప్పుడు అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఇచ్చేదాని నుంచి ఏమవుతుందంటే మాకు ఇచ్చేసినా నువ్వు ఇంట్లో ఉంటుంది, నీకు పని జరగదు. రేపు నెలలో డేట్ అనౌన్స్ చేస్తారు, ఆ డేట్లో నువ్వు అనౌన్స్ చేసుకో. లేదంటే మీరు తీసి అవి అప్లై చేసుకోకుండా మనం దీన్ని మనం అప్లోడ్ చేసి పంపుతున్నా ఇంకోటి పెట్టుకుంటే పేర్కొంటాయి. పంట బయలుకి ఇంత ఏది వల్ల వాళ్ళకి ఇవ్వాల ఒక ఎస్సీ ఎస్టీ బీసీకి 55 వల్ల 55 అనేది క్యాబినెట్లో డిసైడ్ చేశారు. నకిలీ పాస్బుక్లు, నకిలీ పట్ట మీ దగ్గర తిరుగుతుంటే కూడా ఇది రిజాల్వ్ అవ్వడం లేదు. ఎందుకో మీ ఆఫీస్ రెస్పాండ్ అవ్వడం లేదు. మీ వాళ్ళ ఇంట్రెస్ట్ ఏది ఉందో చూసుకోండి. మీ వాళ్ళ ఇంట్రెస్ట్ ఏది ఉందో చూసుకోండి. కాదు, నాకు రేపటికల్లా ఇది మెసేజ్ యాక్షన్ ఉంటుంది. బయట మీకు రేపటికల్లా మళ్ళీ చేస్తారు, మా వాళ్ళే చేస్తారు. ఖర్చులకు పైసలు కూడా ఇవ్వడం. ఆయన చేస్తాడు హైదరాబాద్లో ఖర్చులకు పైసలు కూడా ఇవ్వడం లేదు. అతన్ని వేరే మేనేజ్ చేసుకొని వాళ్ళు వేరే అడిగితే మాకు సంబంధం లేదు. పోలీస్ ఆయన ఏం చేస్తాను కోర్టులో వేస్తాడా? చూసుకుంటా అని చెప్పాను. పంపిణీ చేస్తారు. మీకు ఎప్పుడు పంపిస్తారన్నా కూడా హైదరాబాద్లో ఉంటాడు. రోడ్డు ఇచ్చినా కూడా అది కూడా ఇవ్వలేదు. బంగారం 8 కిలోలు బంగారం ఒక్కసారి కూడా వేసుకోలేదు సార్. ఇప్పిస్తారులే. నెంబర్ ఉంది కదమ్మా, ఏడన్నా ఉద్యోగం చెప్పండి.
ఎక్సైజ్ నుంచి ఆర్డర్స్ ఉన్నాయి, దాని ప్రకారం చూసిస్తాను ఉంటాను. సరే అట్లే ఈయనంటే కదా, ఈయనంటేనో నీకు ఇంకోటంటేనో తప్పు చూసిస్తాను ఉంటాను. నేను ఉన్నాను కదా, ఉండకూడదని అప్రూవల్ ఎవరికైతే ఒక ఓటు వేసి ఇస్తాను. మున్సిపాలిటీకి ఏమో డబ్బులు కడతాను అని అంటారు. మున్సిపాలిటీ డబ్బులు కట్టాలి, డబ్బులు ఇచ్చి బ్లాక్ ఉద్యోగం వస్తాను కదా, చనిపోయినాక జాబ్ అవుతారు. మున్సిపాలిటీ ఈగారు పెన్షన్ భర్త ఎలిజిబుల్ ఉండి పెన్షన్ తీసుకుంటాడు. చనిపోతానే విడోకి ఇమీడియట్గానే అప్లై చేస్తే అప్లోడ్ చేస్తున్నారు. ఉందా ఇంకా సైడ్ ఓపెన్ ఉందా క్లోజ్ అయిందా? పిలిపించండి, కూర్చోమ్మా. నెక్స్ట్ అమ్మా ఉండమ్మా. ఇది లాస్ట్ టైం మీరు చెప్పినా కదన్నా నిరంజన్ రెడ్డి అన్న, ఇది లాస్ట్ టైం నేను సిఏ గారికి చెప్పినాను. ఊర్లోకి పంపించాను, పెళ్లి చేసుకున్నారు, వెళ్ళిపోయి సబ్సిక్వెంట్గా ఏం చేస్తున్నారంటే ఊర్లో వాళ్ళు, మా నాయకులు, వాళ్ళ నాయకులు అందరూ కలిసి వీళ్ళు ఊర్లోకి రానియడం. వాళ్ళు ఊర్లోకి పోయే హక్కు వాళ్ళకి ఉంటుందా? అండర్టేకింగ్ తీసుకొని పంపించండి. మనం ఆగస్ట్ తీసుకున్నాం, ఫస్ట్ చేసి పంపించండి, అటెండ్ చేయించండి. పంపిస్తారు, పోయి ఇప్పుడు పోండి ఊర్లోకి పోయి చూడండి. సార్ నెంబర్ తీసుకుంటాం. ఇట్లే ఇంకా చెప్తాను, 5 years కొత్త వేరే, ఇప్పుడు కొత్త వేరే లేదు. డబ్బులు కట్టినావా? నేను అప్లై చేస్తాను, డబ్బులు కట్టి అలైన్మెంట్ కాకుండా రిటైర్ అయ్యారు. కాకపోతే ఇప్పుడు
आई करके बोला था इससे पहले तुम्हारा नाम तो सब कुछ नहीं पता है आया पेपर हमारा बने के कुछ चेक डाला ऐसा चेक डाला पेपर हमारा बने ये भी आएगा खाया जब छिपके सर्टिफिकेट తీసుకున్నారు అంటే మనం అదేదో వేరే వేరే చేస్తారులే ఒకటే రా వాళ్ళ చిన్నమ్మ తహసీల్దార్ గారు హౌస్ పట్టాలు అప్లై చేస్తున్నారు నాకు వరకు ఉన్నా కానీ మీరు మన సత్సాయి జిల్లా నాకు జాబ్ కల్పించింది. చూస్తాను ఇదేందో బర్నింగ్ ఇష్యూ ఉంటుంది ఎందుకు పెట్టినారు ఇన్ని ఉన్నాయి సార్ దాన్ని అలా కాదు ఇవాళ రేపు కూడా ఇవాళ రేపు బిఆర్ వస్తుంది 4 hours కోసం 6 hours కానీ ముట్ట కాదండి అఫీషియల్గా లెటర్ ఉండాలి ఫుడ్ విషయం ఇప్పుడు ఏం చేస్తారంటే ఇవాళ రేపు కూడా 48 hours కూడా 6 hours చెప్పిన ఒక బిఆర్ వస్తుంది 3 బిఆర్ వస్తుంది అక్కడ పడియండి ఎమర్జెన్సీలో వదలు పడియండి చుట్టుపక్కల నీరెస్ట్ మండలం మన బిఆర్ తీసుకోండి తీసుకుని డిప్లోట్ చేసి చూడండి ఇవాళ రేపు 48 hours ఎమర్జెన్సీ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా ఉండడానికి ఆర్డీఓ రిజిస్ట్రేషన్ ప్రకారం కలెక్టర్ గారి యొక్క ఆదేశాల ప్రకారం ఈ రకంగా చేయండి బట్టి ఆర్డర్ ఇచ్చేయండి ఆర్డర్ ఇచ్చి నాకు పంపించేది అక్కడ వాళ్ళు గెస్ట్గా వస్తారు గెస్ట్గా ఉంటారు. మనం ఫాలో అప్ చేయాలి సార్ అయిపోయింది చేస్తాం
ఏం చెప్పాలి? వాటర్ సమస్య వచ్చిందా? ఎక్కడ? శివారెడ్డి అన్న మాట్లాడేది మీకు ఇంటికి వచ్చిందా? మీ ఊళ్ళో డీజే మీ ఊరికి వచ్చిందా? మీ ఇంటికి? శివారెడ్డి అన్న మాట్లాడేది వాళ్ళకి ఏదైనా మాట చెప్తే నిజం చెప్పండి, అబద్ధాలు చెప్పొద్దండి, దాటేసే మాట చెప్పొద్దండి. వాళ్ళు ఎన్నోసారి అండి ఇదే గెస్ట్ హౌస్లో 3వ సారి నా దగ్గరికి వస్తున్నారు. ఇదే గెస్ట్ హౌస్ 3వ సారి ఇదే ఇష్యూ మీద మీకు 5 సార్లు చేసి అయిపోయింది, నేను చేస్తున్నా, రేపు చేస్తున్నాను, నాకు 2 సార్లు చెప్పాను. ఎన్ని నెలలు అండి? 5వ నెల ఇది. 5వ నెల నేను చెప్తాను. ఫస్ట్ వాళ్ళు వచ్చినా మరి ఇక్కడే అడిగింది, ఫస్ట్ ఇక్కడే అడిగిన నాకు ఇదే గెస్ట్ హౌస్ 5వ నెల అండి. గంగాధర్ నాకు ఇష్టానికి చేస్తాడు. గంగాధర్ అది కాదండి. ఇప్పుడు నా ఆఫీస్లో నా పిఏను మా ఆఫీస్ స్టాఫ్ తప్పు చేసి ఇట్ ఇస్ మై రెస్పాన్సిబిలిటీ. అట్లా కాదండి, పని చేయించుకోవడం కూడా మన బాధ్యత. అది ఆఫీసర్, యూఆర్ ఏ సబ్ డివిజనల్ ఆఫీసర్. ఇట్ ఈస్ యువర్ మినిమం రెస్పాన్సిబిలిటీ టు సీ దట్ ద థింగ్స్ విల్ హ్యాపెన్. మీరు డిఫెన్స్ సెట్ చేసుకోవడము, ఎగ్జిక్యూట్ చేయడము కాదు వ్యవహారము, పరిపాలన అంటే. పనులు జరగడం పరిపాలన అండి. పనులు జరిపించడానికే మీకు ఎగ్జిక్యూటివ్ లైన్లో అంత పెద్ద పోస్ట్ ఇచ్చింది, ఇంత పెద్ద గౌరవం ఇచ్చిందండి. మీరు పనులు జరిపించలేనప్పుడు మనకి ఎందుకండి పోస్ట్? ఇది వేసినారండి. ఈ మాట చెప్పి మళ్ళీ నాకు 2 నెలలు అవుతాను. ఈ మాట చెప్పి 2 నెలలు అవుతాను. ఈ పనులు తెచ్చుకోలేక నేను మీకు మొదటి నుండి చెప్తున్నాను. మీ మెతక వైఖరితో మేము నష్టపోతున్నామండి. మీరు మంచోళ్ళే కావచ్చు, మీ మెతక వైఖరితో మేము నష్టపోవడానికి సిద్ధంగా లేవు. అది రోజు కూడా వ్యాల్యూనే. పీపుల్ హ్యావ్ గివెన్ ద మ్యాండేట్ ఫర్ 5 years ఓన్లీ, నాట్ ఫర్ 50 years. 5 ఏళ్ళలో నన్ను నేను పూర్తి చేసుకోవాలి, మేము చేసుకోవాలి. వాళ్ళకి సమాజ్ చేస్తున్నానండి. ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు. ఇది నాకు రెగ్యులర్లో చేస్తారా చేయరా చెప్పండి. నేను అక్కడికి వచ్చి ప్రొటెక్ట్ చేయాల్సి వస్తుంది. ఎప్పటి వరకు చేస్తాను? డిపార్ట్మెంట్ పరంగా 2 days కుదరదండి. 2 రోజుల్లో చేస్తాను. నాకు శనివారం వచ్చే సాటర్డే కల్లా నేను మళ్ళీ గ్రీవెన్స్ పెడతాను. మీరు మళ్ళీ శనివారం నాడు రాండమ్మా మా దగ్గర. శనివారం లోపల నాకు అయిపోవాలి. వాళ్ళు అడిగితే బాగుండేది. నేను క్షమించమ్మా, ఇప్పుడు ఈసారి నా అడిగితే బాగుంది. శనివారం రాను చేస్తాను. డిజేబుల్డ్ పర్సన్స్ పోలేరు. కొన్ని డేటా కలెక్ట్ చేసి వాళ్ళు రోజు వాళ్ళ డోర్ నెంబర్ తీసుకొని, ఫోన్ నెంబర్ తీసుకొని డాక్టర్తో మాట డ్రైవ్ పెట్టి వాళ్ళ పోతే అదే మీరు పట్టా ఇచ్చింది ఆయన మాట్లాడుతుంది. రిజర్వ్డ్ నేను కాదు, రిజర్వ్డ్ ఇంకోటి ఇల్లు కూడా ఇప్పించండి. జర్రది ఎందుకు రాసినారు కూడా सर अन्ना कैसा बोलता था, उनको भी खड़ा कर लो बाजू में।
నేను చెప్పు చేసినావా మేడం కనిపించవు సార్ మేడం అనిల్ మేడం కనిపించవు సార్ ఆడ కుట్టినావా పైన కుట్టినావా కింద కుట్టినావా ఎక్కడ కొట్టినావు గర్భాల్లో కొట్టినావా సరే నిమిషం మాట్లాడుతుంది సార్ ఏరియా ప్రమోట్ చేస్తాం బెస్ట్ ఆఫ్ అనేది మీరు డిసైడ్ చేస్తాం ఒక రిజల్యూషన్ చేస్తాం కాదు వాళ్ళు ఇస్తారు అందరికీ బెస్ట్ ఆఫ్ మరో మొదలు ఎక్స్క్యూజ్ మినిస్ట్రీ దాంట్లో ఇచ్చేసి నెక్స్ట్ మండే లోపల ఇచ్చి నాకు ఛార్జ్ గౌరవం ద్వారా ఆయన వస్తాడు నెక్స్ట్ మండే లోపల రిజల్ట్ ఇచ్చాడు చెప్పిన మా అన్నయ్య తీసుకున్నాడు పాస్బుక్ అది క్యాన్సిల్ ఆర్డీఓ కోర్టులో కానీ ఉంది సార్ ఇది జిల్లా కలెక్టర్ కానీ ఇచ్చిన సార్ ఇది జిరాక్స్ చేసిన చేయించాను సార్ అక్కడ పెండింగ్ ఉండే వాళ్ళు పెట్టామన్నారు సార్ 1 month అయింది సార్ ఇంకా పడలేదు నేను అక్కడ కూడా ఫాలో చేశాను మీకు పేర్లో ఉందా ఒక నంబర్ జనరేట్ అయిందండి ఇప్పటికైతే మేము సార్ డీటీఓతో మాట్లాడతాం డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్తో మాట్లాడతాం కూర్చొని ఈటీఓ గారితో మాట్లాడి చిన్న చిన్నలు చెడిపోతారు చిన్నోళ్ళు చంద్ర గారు డీటీఓతో మాట్లాడితే ఆ నంబర్ జనరేట్ అయిందా లేదా స్కాటర్ చెప్పేస్తారు వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది రైట్ ఈ పొజిషన్ ముందు వస్తుంది సీఎంఆర్ఎఫ్ అదే మా పెద్ద అబ్బాయికి ఉందా హెల్ప్ చేయాలని కష్టం చేసి నాకు చదివించినాము ఇంకా 2 ఏళ్ళు ఉంది సందేకి మా సార్ రాదా అది వీళ్ళు 6,000 పెంచినారు అది ఆడు వీళ్ళు ఎత్తుకొని ఆడుకుంటున్నాం వీళ్ళు ఆయన 10 ఏళ్ళ ఇసుకు ఏం చదువుకున్నారు అబ్బాయి?